హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఏప్రిల్ 1 బుధవారం ఈ రోజున మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈరోజు మీరు వినబోయే విషయం సాధారణ విషయం కానే కాదండి. మీ జీవితంలో ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు, ఒక సంకేతం, ఒక శుభవార్త ఇవన్నీ ఒకే రోజులో మీ ముందుకు రావచ్చు. ఒక్కసారి ఊహించండి. మీరు ఒంటరిగా కూర్చొని తప్పకుండా ఉన్నప్పుడు మీ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా మీ ఫోన్ అనేది మోగుతుంది. ఆ కాల్ సాధారణ కాల్ కాదు. ఆ కాల్ వెనుక ఒక శుభశక్తి దాగి ఉంది. అందుకే ఈ వీడియోని ఒంటరిగా కూర్చొని మరీ వినండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు వినబోయే విషయం మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోని పూర్తిగా వినండి. ఈ వీడియోని పూర్తిగా విన్నవారికే ఏం జరుగుతుందనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే చివరిలో ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను, తప్పకుండా చేసుకోండి. పరిహారాన్ని పాటించడం వల్ల మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఈరోజు మనం ఏప్రిల్ 1 దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శనిగ్రహం. కుంభరాశిలో వచ్చే ముఖ్యమైనటువంటి నక్షత్రాలు వచ్చేసి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు లోతైన భావనలు కలిగి ఉంటారన్నమాట. ఈ రాశివారు సాధారణ వ్యక్తి కానే కాదు, గత జన్మలో జ్ఞానం సంపాదించిన వారు, సమాజానికి ఉపయోగపడే పనులు చేసిన వారు, ఇతరులకు మార్గదర్శకత్వం ఇచ్చిన వారన్నమాట. ఈ జన్మలో ఇంకా పెద్ద స్థాయిలో ఎదగడానికి ఈ రాశివారు తీసుకున్నారని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి నాయకత్వం అయితే ఉంటుంది. వారు గుంపును నడిపించరు, వారు ఆలోచనలు నడిపిస్తారు. కొత్త ఆలోచనలను తీసుకొని వస్తారు, ఇతరులను స్ఫూర్తి కలిగిస్తారన్నమాట. సమస్యలకు విభిన్నమైనటువంటి పరిష్కారాలు కూడా చూపిస్తారు. వాళ్ళు మౌనంగా ఉన్న వాళ్ళ ప్రభావం చాలా గొప్పగా కూడా ఉంటుంది. ఇక ఈ రాశివారి మనసు చాలా లోతైనది. బయటకు కనిపించేది కాదు, లోపల ఆలోచించేది మరొకటి ఉంటుందన్నమాట. వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, కానీ అందరి గురించి ఆలోచిస్తారు. కానీ సెన్సిటివ్ అయినా బయటకు చూపించరు. కొన్నిసార్లు వారు తీసుకున్న నిర్ణయాలు ఇతరులకు అర్థం కావు, కానీ చివరికి వాళ్ళదే సరైనదని నిరూపించుకుంటారన్నమాట. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఏప్రిల్ 1 బుధవారం మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఊహించండి. మీరు ఏ పని చేసుకుంటూ ఉన్నప్పుడు లేదా ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నప్పుడు మీ ఫోన్ అనేది మోగుతుంది. ఆ కాల్ ఎత్తగానే అక్కడి నుండి ఒక స్వరం మీకోసం ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది అది మొదలవుతుంది. మీ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కావచ్చు, లేదా ఒక దూరపు వ్యక్తి ఇతని ద్వారా వచ్చే శుభవార్త కూడా అవ్వచ్చు. ఆ కాల్ తర్వాత మీ ఆలోచనల్లో ఒక మార్పు వస్తుంది. మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇది నా జీవితాన్ని మార్చే అవకాశమని. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఈ రాశివారికి తెలుపు రంగు. ఇది ప్రశాంతంగా ఉంచుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత కూడా ఇస్తుంది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8. ఈ సంఖ్య శనిగ్రహానికి సంబంధించింది కాబట్టి మీరు చేసే పనుల్లో స్థిరత్వాన్ని, విజయాన్ని ఇస్తుంది. ఇక
శుభప్రద దిక్కు అంటే పడమర దిక్కు. వెస్ట్ డైరెక్షన్లో ఈ దిశలో ప్రయాణం చేస్తే మీరు అనుకున్న పనులు సాఫీగా జరుగుతాయి. మంచి వ్యక్తులను కూడా కలుస్తారు. కుంభరాశి వారికి ఈరోజు ఒక సంకేతం. మీకు వచ్చే ప్రతి అవకాశం చిన్నది కాదు. ప్రతి కాల్ వెనుక ఒక మార్పు తప్పకుండా ఉంటుంది. ఈ రాశి వారికి జీవితం ఒక సంకేతాన్ని ఇస్తుంది. దాన్ని గుర్తించేవారు మాత్రమే ముందుకు వెళ్తారన్నమాట. ఈరోజు మీరు వినిన ప్రతి మాటను గమనించండి. మీ మనసు చెప్పే దారిలో తప్పకుండా నడవండి. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చే శుభవార్త కూడా అవ్వచ్చు అన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున సాధారణంగా ప్రారంభమవుతుంది. ఉదయం లేవగానే మీ పనుల్లో బిజీ అయిపోతారు. ఎప్పటిలాగే ఒక సాధారణ రోజు అనిపిస్తుంది. కానీ ఈరోజు నిజమైన మార్పు ఉదయం కాదు, మధ్యాహ్నం తర్వాత మీకు ప్రారంభం అవుతుందన్నమాట. రేపటి రోజున బుధవారం మధ్య నుంచి మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. మీరు ఊహించిన విధంగా ఒక వార్త, ఒక సమాచారం, ఒక అవకాశం మీ దరి చేరబోతుందన్నమాట. మధ్యాహ్న సమయం సాధారణంగా మనం అలసటగా ఫీల్ అయ్యే సమయం. మనసు కాస్త నిశ్శబ్దంగా ఉంటుంది. ఆలోచనలు లోతుగా సాగుతాయి. అలాంటి సమయంలోని జీవితం కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునేలా మనల్ని నడిపిస్తుందన్నమాట. ఈ రాశి వారికి బుధవారం చాలా కీలకం. మీరు ఒంటరిగా ఉండే అవకాశం ఉంది, లేదా ఏదో ఒక ఆలోచనల్లో మునిగిపోయి ఉంటారన్నమాట. అప్పుడే ఒక సంఘటన జరుగుతుంది. ఊహించని ఫోన్ కాల్ అన్నమాట. మధ్యాహ్నం సుమారు 1 గంట నుండి 3 గంటల మధ్యలో మీరు మీ పని చేసుకుంటూ కూర్చొని ఉన్నప్పుడు మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారిగా మీ ఫోన్ మోగుతుంది. ఆ రింగ్ టోన్ సాధారణంగా అనిపించిన ఈసారి అది ప్రత్యేకమన్నమాట. ఆ కాల్ ఎత్తగానే అక్కడి నుండి ఒక స్వరం వినిపిస్తుంది. మీకోసం మంచి వార్త ఉందని. అప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకోవడం మీకు తప్పకుండా ప్రారంభం అవుతుందన్నమాట. ఆ కాల్ మీ జీవితాన్ని మలుపు తిప్పేలా ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగం గురించి సమాచారం కావచ్చు, ఒక పెండింగ్ పని పూర్తయిందని వార్త కావచ్చు, ఒక దూరపు బంధువు ద్వారా వచ్చే శుభవార్త కావచ్చు, లేదా మీరు అనుకోని లాభం కలిగించే వార్త కూడా అవ్వచ్చు. ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట మీ లోపల ఒక కొత్త ఆశను తప్పకుండా నింపుతుందని. మీరు గతంలో పడిన కష్టాలు గుర్తుకొస్తాయి. మీరు ఎదుర్కొన్న నిరాశలు గుర్తుకు వస్తాయన్నమాట. కానీ ఈసారి పరిస్థితి మారింది. ఇప్పుడు మీకు వచ్చిన అవకాశం నిజమైనది. ఇది మీ శ్రమకు వచ్చిన ఫలితమని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆ కాల్ తర్వాత మీ ముఖంలో ఆనందం కనిపిస్తుంది. మీ మనసులో ఒక ప్రశాంతత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా కూడా ఉంటాయి. మీరు మీలో అనుకుంటారు, ఇదే నేను ఎదురు చూస్తున్న అవకాశం కదా, ఇది నా జీవితాన్ని మార్చిపోతుందని. చాలా సంతోషిస్తారనమాట. మధ్యాహ్నం తర్వాత ఇంకా కొన్ని మంచి సంకేతాలు కనిపించవచ్చు. మీరు కలిసే వ్యక్తి మీకు సహాయం చేస్తారు. మీరు చేసే పని సాఫీగా పూర్తవుతుంది. మీకు వచ్చిన మంచి వార్తలు వరుసగా వినిపిస్తాయన్నమాట. ఈ రాశి వారికి ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. జీవితంలో పెద్ద మార్పులు ఎప్పుడూ హఠాత్తుగా వస్తాయి. మనం ఊహించిన సమయంలో వస్తాయన్నమాట. రేపటి రోజు మీకు బుధవారం రోజు ఆ మార్పు మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. కుంభరాశి వారికి బుధవారం మధ్యాహ్నం సాధారణ సమయం కాదు, అది ఒక శుభ సమయం. అది ఒక మార్పు సమయం. అది ఒక ఆశీర్వాద సమయం అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నరదిష్టి అంటే నల్లరాయి అయినా పగిలిపోతుంది అని అంటారు పెద్దలు. ఈ మాట కేవలం సామెత కాదు. జీవితంలో అనుభవించిన వాళ్ళకి ఇది ఒక నిజం. అనుభవించిన వారికే తెలుస్తుంది నరదృష్టి ప్రభావం ఏంటో అని. నిజమే కదా, మీరు కూడా గమనించి ఉండవచ్చు. అన్నీ బాగానే జరుగుతున్నాయని అనుకున్నప్పుడు ఒక్కసారిగా సమస్యలు రావటం, ఎటువంటి కారణం లేకుండా పనులన్నీ ఆగిపోవటం, మనసులో ఒక తెలియని భయం ఉండటం, అవి అన్నీ కొన్ని సందర్భాల్లో నరదృష్టి ప్రభావం వలన కూడా జరుగుతాయి. నరదిష్టి అంటే ఏమిటి? నరదిష్టి అంటే ఇతరుల మనసులో ఉన్న అసూయ, ఈర్ష్య, చెడు దృష్టి అన్నమాట.
ఎవరో మీ విజయాన్ని చూసి ఓర్వలేకపోతే, ఎవరో మీ సంతోషాన్ని చూసి అసహనం చెందితే ఆ నెగిటివ్ భావనలు ఒక ఎనర్జీలా మీపై చూపుతాయి. ఇది మీ కంటికి కనిపించదు, కానీ ఫలితాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక నరదృష్టి ప్రభావం వలన జరిగే పరిణామాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పనులు చివరి నిమిషంలో ఆగిపోతూ ఉంటాయి. చాలామందికి ఎంత కష్టపడ్డా చివరిగా ఏదో ఒక అడ్డంకిగా వచ్చి ఆగిపోతుంది. ఇంకా కాస్త టైంలో పూర్తయ్యేది కదా అని అనుకునే సమయంలోనే పనులన్నీ ఆగిపోతాయి. ఇంకా రెండవది వచ్చేసి డబ్బు నిలబడకపోవడం అన్నమాట. డబ్బు వస్తుంది కానీ నిలబడదు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం ఉన్న సేవింగ్ ఉండదు. ఇక ఆరోగ్యం, చిన్న చిన్న సమస్యలు, అలసట, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు, అసలు నిద్ర రానే రాదు. ఎంత ప్రశాంతంగా తిని తొందరగా పడుకుందామన్నా కూడా ఎప్పుడో 1 గంటకో 2 గంటలకో నిద్ర వస్తూ ఉంటుంది చాలామందికి. ఇంకా ఉదయం లేవబుద్ధి కాదు. బద్ధకం, ఇంకా అలసట, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, ఇక ఏదేదో మనిషికి ఎంత ఉన్నా అసంపూర్తిగా ఉండటం అన్నమాట. ఇది పెద్ద వ్యాధి కాకపోయినా ఎప్పుడూ బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక 4వది వచ్చేసి కుటుంబ కలహాలు. చిన్న విషయాలకు పెద్ద గొడవలు దారితీస్తాయి. మాటల్లో తేడా, అర్థం చేసుకోలేకపోవటం, చిన్న చిన్న విషయాలే ఈరోజు బాగున్న వ్యక్తి రేపు అనవసరంగా గొడవలు పడుతూ ఉంటారు. చిన్న విషయాన్ని పెద్దగా చేస్తుంటారు. డీప్గా ఆలోచిస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా 5వది వచ్చేసి మనసులో నెగిటివ్ ఫీలింగ్ అండి. మీరు సాధారణంగా ధైర్యంగా ఉన్న ఒక్కసారిగా భయం, సందేహం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. ఇక నల్లరాయి కూడా నరదృష్టికి పగులుతుందని అంటూ ఉంటారు కదా. కాబట్టి నల్లరాయి అంటే చాలా గట్టి వస్తువు. అది కూడా పగిలిపోతే నరదృష్టి ప్రభావం ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతుంది కదండి. మనిషి ఎంత బలంగా ఉన్నా ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పడితే నిర్ణయాల్లో తప్పులు, జీవితంలో అడ్డంకులు వస్తాయి. ఇక నరదృష్టికి కొన్ని పరిహారాలు చెప్తాను, తప్పకుండా పాటించండి. ఇవి చాలామంది చేసే ఉంటారు. ఒకవేళ చేయలేని వాళ్ళు, తెలియకపోయిన వాళ్ళు మాత్రమే తప్పకుండా చేసుకోండి. ఉప్పుతో దిష్టి ప్రభావం. ఉప్పుతో దిష్టి తీసేసుకోవడం అన్నమాట. ఒక గుప్పెడు ఉప్పు తీసుకోండి. రాళ్ళ ఉప్పు తల నుంచి కాళ్ళ వరకు 3 సార్లు తిప్పండి. ఆ తర్వాత బయటికి పారేసేయండి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కాబట్టి. ఇక రెండవది వచ్చేసి ఎండుమిరపకాయలు ప్లస్ ఉప్పు. ఈ 2 ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు తీసుకోండి. కొంచెం ఉప్పు తీసుకొని దిష్టి తీసి కాల్చండి. కాల్చేటప్పుడు పొగ వస్తే దిష్టి ఎక్కువగా ఉందని అర్థం. చెడు వాసన వస్తే ఇక 3వది వచ్చేసి నెయ్యి దీపం వెలిగించడం. అంటే ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. దేవుడి ముందు 2 నిమిషాలు కూర్చోండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గుతాయి. ఇక 4వది నజర్ బొమ్మ, అంటే కంటి దృష్టి నివారణ. అంటే ఇంటి ముందు ఏదైనా సరే ఒక చిన్న బొమ్మ పెట్టండి, లేదా నల్లదారాన్ని ధరించండి. ఇది బయట నుండి వచ్చే చెడు దృష్టిని అడ్డుకుంటుందన్నమాట. ఇక 5వది వచ్చేసి కులదేవత ఆరాధన అండి. ఇది అత్యంత ముఖ్యమైన పరిహారం. వారానికి ఒక్కసారైనా మీ కులదేవతని పూజించండి. మీ కులదేవతను పూజ చేయడం మర్చిపోవద్దు. శుక్రవారం, మంగళవారం మీ ఇంటి కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా కనీసం నామస్మరణ అయినా చేసుకొని మీకు, మీ ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. ఇక 6వది వచ్చేసి దానం. పేదవారికి అన్నం పెట్టండి. శనివారం నల్ల నువ్వులు దానం చేయండి. ఇది కర్మ ఫలితాలను తగ్గిస్తుంది. నరదృష్టి అనేది ఒక భయం కాదండి, అది ఒక జాగ్రత్త తీసుకోవలసినటువంటి విషయం. మీరు బలంగా ఉంటే, మీరు సానుకూలంగా ఉంటే ఈ ప్రభావం మీపై ఎక్కువ కాలం ఉండదు. నరదృష్టి ఎంత బలంగా ఉన్నా మీ విశ్వాసం, మీ శక్తి ఇంకా బలంగా ఉంటాయి. ఈ పరిహారాలు నమ్మకంతో చేయండి. మీ మనసును బలంగా ఉంచండి. దేవుడిపై విశ్వాసం కూడా తప్పకుండా పెట్టుకోండి. అప్పుడు నల్లరాయి అయినా పగులుతుందా? నరదృష్టి కూడా మీ ముందు నిలవలేదన్నమాట. ఏప్రిల్ 1 బుధవారం మీకు అన్నీ చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి భయం లేదు. చాలా సంతోషంగా
రేపటి రోజున మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారన్నమాట. చూశారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని చిన్న కామెంట్ అయితే చేయండి.